ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం తుది దశకు చేరుకుంది. చివరి సంవత్సరం విద్యార్థులను ఘనంగా సాగనంపేందుకు తృతీయ సంవత్సరం విద్యార్థులు వీడుకోలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి విభాగం వీడుకోలు సంబరాలు ఘనంగా జరిగాయి. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని యాజమాన్య సభ్యులు కోరుకున్నారు. తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు పలికారు. స్పైడర్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపకులు విద్యార్థులకు సందేశం అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకై దిశానిర్దేశం చేశారు. సిఎస్సి విభాగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను యాజమాన్యం అందించారు. 4 ఏళ్ల విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ అంశాలతో కూడిన వీడియోను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. విద్యార్థినులు ర్యాంప్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ దావు శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని కాలేజీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. కేవలం చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలని సూచించారు. పరిశోధనలు చేయాలని, పలువురికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన విద్యార్థులు కళాశాలకు మంచి పేరు తెస్తూ సక్సెస్ కావాలన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న వారంతా కళాశాలకు ఎప్పుడైనా రావచ్చని, జూనియర్స్కి సలహాలు, సూచనలను అందించాలని కోరారు. ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి సిఎస్సి డిపార్ట్మెంట్ తరఫున స్పెడైర్ అనే ప్రోగ్రామ్ ఫేర్వెల్ పార్టీని థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అరేంజ్ చేశారు. దాంట్లో 4 సెక్షన్స్ ఫైనల్ ఇయర్ పిల్లలు, 2 సెక్షన్స్ థర్డ్ ఇయర్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ గ్రూప్ డాన్సెస్, యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసిండ్రు. ముఖ్యంగా ఈ బ్యాచ్ పిల్లలు మా వాగేశ్వరి కాలేజ్లోనే రిజల్ట్స్ పరంగా, ప్లేస్మెంట్స్ పరంగా అన్ని విధాలుగా ఏ బ్యాచెస్ తోటి కంపేర్ చేసినా, ఏ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసినా